కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధి ఆరూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలను సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి, గ్రామ సర్పంచ్ నాయి కోటి లావణ్య మధు, స్థానిక నాయకులు, లబ్ధిదారులతో కలిసి నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు సొంతింటి కల సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి, వాటిని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని టీజీఈసీ చైర్మన్ సూచించారు. నూతన ఇంటి గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ రేష్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, ఆరూర్ గ్రామ మాజీ సర్పంచ్ నాయికోటి మధు, గ్రామ ఉప సర్పంచ్ విఠల్, వార్డు మెంబర్లు భారత్, భాగ్యలక్ష్మి, అంజయ్య, మన్నే నాగేష్, పద్మ, భారతమ్మ, రమేష్, లక్ష్మి, నాగేష్, సర్పంచులు బలరాం అనిత శ్రీనివాస్, షాబొద్దీన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకైతే చాలా రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా చేశారు. మాకు ఇది కట్టినందుకు ఇచ్చినందుకు చాలా సంతోషము. మరి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా 10 రూపాయలు ఇస్తారు, వాళ్ళు రిటర్న్ అడగగలుగుతారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రిటర్న్ మాకు అడగరు, మేము ఇవ్వలేము కూడా. మాకు మంచి మేలు చేసి మరి చేసిన అందరికి కూడా మేలు వాళ్ళకు ఉండాలి, మాకు కూడా వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యం అది ఇప్పుడు మంచిగా ఉంది, మాకు ఇట్లా వచ్చింది. మరి ఇక మంచిగా ఉంది, సన్న బియ్యం అన్నీ మంచి ఇస్తారు, అందరిగా మంచిగా ఉంది మాకు. ఇప్పుడు మేము కట్టుకున్న ఫస్ట్ కట్టుకున్న పద్ధతిలో లేకుంటే ఆయన కట్టించినందుకు మీరు ధన్యవాదాలు వందనాలు. సామూహిక మరి బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, సిడిసి చైర్మన్, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఏఈ గారు, మరి విలేజ్ సెక్రటరీ గారు, ఇక్కడ చేసిన గ్రామ పెద్దలందరికీ, మహిళలకి, తమ్ముళ్ళందరికీ కూడా పేరు మరి ఆలూరు గ్రామంలో 41 ఇళ్ళు శాంక్షన్ అవుతే వర్కింగ్ కండిషన్లో 32 ఇండ్లు ఉన్నాయి. అలాగే ఇంకా కూడా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి 19, రూఫ్ లెవెల్లో 14, మరి కంప్లీషన్ మొత్తం కంప్లీట్ అయితే 13 ఇళ్ళు. చాలా సంతోషం ఏంటంటే మరి అమౌంట్ కూడా 46,80,000 అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది ఏ గారు ఇచ్చిన లెక్కల ప్రకారం. మరి ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది, మన ఒక ఆరూరు ఒక సరాస్పేట కాదు, రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు స్థలం ఉండి కట్టుకుంటామన్నారు మరి వాళ్ళందరూ కూడా ఇంట్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యూషన్ 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం ఉంటుంది. మరి ఈసారి అయితే మరి ఆరులోనే 41 ఇల్లు శాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషం. మరి నేను గృహప్రవేశానికి వెళ్తే ఎట్లా ఉంది అంటే ప్రభుత్వం తరఫున ఈ విధంగా చేస్తున్నారంటే నా అక్క చెల్లెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మాకు కన్నులు కానీ కట్టుకున్నలు కానీ ఇంత ధైర్యం ఇచ్చి మరి ఇంత వసతి కల్పించి ఇన్ని లక్షల రూపాయలు మా కోసం వేసిస్తున్నారంటే మేము నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. మేము జన్మలో కూడా మరి మర్చిపోము. ఇది ఇల్లు కట్టుకోవడం అంటే పంట చేనులు పెడితే 3 నెలలు 6 నెలలకు ఒకసారి వస్తుంది, మళ్ళీ ఎట్లా పంట మళ్ళీ పెట్టాలంటాం. కానీ ఇల్లు కట్టుకోవడం 100 ఏళ్ళ వరకు ఉంటుంది, 100 ఏళ్ళ పంట. మరి ఈరోజు మీరందరూ కూడా మరి తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మరి చాలా ఇల్లు కూడా షేర్వాల్ వాళ్ళు కట్టడం 5 లక్షల్లోనే 12 ఇళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది. 5 లక్షలు వాళ్ళు రూపాయి కూడా పెట్టలేదు ఇంట్లో నుంచి. మరి అంత మంచి వసతి ఈరోజు అనుభవిస్తున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చలవనే. కాబట్టి మనమందరం కూడా మరి పార్టీ ఏమేమి చేస్తుందో మీ అందరికీ తెలుసు. మహిళలకి బస్ ఫ్రీ ఇవ్వడం, కరెంటు కూడా 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, మరి గ్యాస్ ఇవ్వడం, మరి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా కూడా 6 అదృష్టవంతులు ఏంటంటే కంపెనీలు కూడా వస్తాయి. ఇట్లా చదువుకున్న పిల్లలు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఒట్టిగా అయితే ఉండరు, అందరికీ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం మరి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మరి మర్చిపోకుండా ప్రభుత్వం చేసే పనులను మనం అనుభవిస్తున్నాం. సన్నబియ్యం అడిగిన ఎవరు అడిగిన ఎవరన్నా కానీ సన్నబియ్యం మరి అందరు కూడా సమాన ఉన్నోడు కూడా మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 2.5 సంవత్సరాలు ఇది చేస్తే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా 5 ఏళ్ళ దాకా పోతాయి, ఇంకా చాలా పనులు అవుతాయి. మన జీవితాలు మనమే మంచిగా చేసుకునే వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.